హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఎత్తుపై ఎత్తు. మరలా దేశపు రాజనర్తకి కాళ్ళు బెనికింది. 10 రోజులుగా ఆమె ఆస్థానానికి రాలేదు. రాజవైద్యుడి మందులు పట్టివ్వడం లేదు. రోజంతా రాజరికపు పనిభారంతో సతమతమయ్యే రాజుగారు సాయంత్రం ఆమె నాట్యం చూసి సేద తీరుతూ ఉండేవారు. దైనందిన కార్యక్రమంలో ఎంత చిన్న తేడా వచ్చినా ఆయనకు మనశ్శాంతి దూరమవుతుంది. క్రమంగా రాజుగారి రాజకార్యాలపై దృష్టి నిలపలేకపోవటం చూసి మంత్రి కళవేళ పడ్డారు. రాజుగారు అంతగా రాజనర్తకి నాట్యానికి బానిస కావటం ఆయనను ఆశ్చర్యపరిచింది. మంత్రి రాజనర్తకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని స్వయంగా తెలుసుకుందామని ఆమె మందిరానికి బయలుదేరాడు. ఆయన మందిరంలో అడుగు పెడుతూ ఉండగానే లోపల మాటలు వినిపించాయి. గుమ్మంలోనే ఆగిపోయాడు. రాజనర్తకి తల్లితో, చూసావా అమ్మా, కాళ్ళు బెనికిందనే వంకతో 10 రోజుల పాటు నాట్యం మానిస్తే రాజుగారికి నా విలువ బాగా తెలిసొచ్చింది. నాకు అందిన సమాచారం ప్రకారం రాజుగారు రోజు సభకు కూడా వెళ్లకుండా తన విశ్రాంతి మందిరంలోనే ఉండిపోయారు. మరొక వారం పాటు ఇలా ఇంట ఉన్నానంటే నేను కోరినది తప్పక ఇచ్చి తీరుతారు. చెప్పా కదా, నాకు ఒక చిన్న సంస్థానానికి జమీందారుని కావాలని ఉన్నది అంటున్నది. అందుకు నర్తకి తల్లి, ఏమోనే అమ్మాయి, నేను ఈ వయసులో ఉండగా అక్కడ ఇక్కడ రాజస్థానంలో నాట్యం చేసిన దాన్ని మిచ్చి ప్రభువులు ఏమిస్తే అది తీసుకుని సంతోషించేదాన్ని. నేనే కాదు, చాలామంది నాట్యకర్తలు అలాగే చేసేవారు. మా తరం గడిచిపోయింది. మీ తరం వాళ్లకు కాళ్ళ మీద కంటే ధనకన కాళ్ళ మీదే ఎక్కువ ప్రీతిగలాగుంది అంటూ ఉస్సురమన్నది. ఆ మాటలు విన్న మంత్రి సంగతి గ్రహించి అటు నుంచి అటే వెనుతిరిగి రాజుగారి విశ్రాంతి మందిరానికి వెళ్ళి, మహారాజా, రాజనర్తకిని పరిశీలించిన వైద్యులు ఆమె కనీసం మరో 2-3 వారాల పాటు నాట్యం చేయగల స్థితిలో ఉండదని చెప్తున్నారు. అందుకే సాయం వేళలో మీ ఆనందానికి, మనోల్లాసానికి మరొక ఏర్పాటు చేశాను అంటూ వెళ్ళి గదిలో ఒక మూలనున్న చదరంగం బల్ల తెచ్చి ఆయన ముందు పరిచాడు. ఆ ఆట నాకు చేత కాదు కదా అన్నాడు రాజు నిరుత్సాహంగా. నేను నేర్పుతాను మహారాజా, ప్రయత్నిస్తే నేర్వలేని విద్య ఏముంటుంది? మీ వంటి మహారాజులు ఆడవలసిన ఆట ఇది. ఎత్తులు పై ఎత్తులు, మనిషి మేధకు మరింత శక్తి వన్ని తెచ్చే ఆట ఇది అంటూ మంత్రి రాజుగారికి ఆసక్తికరంగా చదరంగం ఆటలోని మెనుకులన్నీ వివరించాడు. 4 రోజులు గడిచేసరికి రాజుగారికి ఈ చదరంగం ఆట అద్భుతం అనిపించింది. మరొక వారం తిరిగేసరికి ఆయనే మంత్రిని, రండి రండి మహామంత్రి, ఒక ఎత్తు వేద్దాం అంటూ చదరంగం బల్ల ముందు కూర్చోసాగాడు. ఇలా 1 రోజులు గడిచిపోయినాయి. రాజుగారు ఒకనాడు మంత్రితో, మహామంత్రి, రోజంతా రాజకార్యాలతో సతమతమవుతూ సాయం సమయంలో మెదడు పదునెక్కించే ఇలాంటి చదరంగం ఆడుకునే మనకు ఆ నర్తకి బిడద ఎందుకు? ఆమెకు తగు బహుమానం ఇచ్చి ఆస్థానం నుంచి పంపేయండి అన్నాడు. ఈ సంగతి విన్న రాజనర్తకి తల్లి విచారంగా కూతురుతో, నేను ముందే హెచ్చరించాను. ఎంతో గౌరవంగా బతికే ఈ రాజస్థానం విడిచి మరేదైనా రాజస్థానంలోకి నర్తకి పదవి కోసం వెతుక్కోవాలి. ఈ దురాశకు కారణం నీ పొగరబోతుతనం అన్నది. 1116. ఒకప్పుడు హేళాపురిని పాలించిన గౌతమసేనుడు గొప్ప శివభక్తుడు, కళాపోషకుడు. రాజ్యంలో ఏ కళల్లో అయినా కౌశలం ఉన్నవాళ్ళు రాజుని దర్శించి తగిన బహుమతి సత్కారం పొందుతూ ఉండేవాళ్ళు. సుగంధపురిలో ఉండే శంకరాచారి మంచి శిల్పి. తను చెక్కిన దేవతామూర్తులలో శిల్పాలతో ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించాలన్నది అతడి జీవితాశయం. అయితే ఇందుకు 1,00,000 వరహాలైనా ఖర్చవుతుంది. శంకరాచారి బాగా ఆలోచించి అర్ధనారీశ్వరుడి శిల్పాన్ని నల్లరాతిలో చెక్కి దాన్ని తీసుకుని రాజు గౌతమసేనుడి దగ్గరికి వెళ్ళాడు. అద్భుతమైన కళా నైపుణ్యంతో మలచబడిన ఆ శిల్పాన్ని చూసి రాజు ముగ్ధుడై, ఈ శిల్పికి 1116 బహుమానంగా ఇవ్వండి అని మంత్రిని ఆదేశించాడు. 1116 ఒక సంచిలో పోసి వెండి పళ్ళల్లో పెట్టి శంకరాచారికి బహుమానంగా ఇవ్వడానికి తీసుకురాబడ్డాయి. ఇది చూసి శంకరాచారి నిరుత్సాహపడ్డాడు. తన కళా నైపుణ్యానికి 1,00,000 వరహాలన్నా కోరి ఆలయం కట్టించాలని ఆశతో వచ్చాడతను. ఇప్పుడు ఏం చేయాలా అని మథన పడుతున్న శంకరాచారి మనసులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు రాజుతో, మహారాజా, ఈ చిన్న మొత్తం కాక తమరు ముందు అన్న విధంగా 1116 బహుకరించండి అన్నాడు. రాజుకు వెంటనే శిల్పి మాటలు అర్థం కాలేదు.
ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత శంకరాచారి వాక్చాతుర్యానికి చిరునవ్వు నవ్వి మంత్రితో, ఈ శిల్పికి నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా 1116 బహూకరించండి అన్నాడు. ఆ విధంగా శంకరాచారి రాజు నుంచి 1,00,000 వరహాలకు మించిన ధనం సంపాదించి తన జీవితాశమైన దేవాలయాన్ని అద్భుతమైన శిల్పాలతో నిర్మించాడు. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. అతి తెలివి. పరమేశం రంగనాథానికి ఒక్కగానొక్క కొడుకు అవటం వల్ల గారాబంగా పెరిగాడు. వాడికి అంతగా చదువు అబ్బలేదు. తాను చాలా తెలివైన వాడినని, తనకు చదువు అవసరం లేదని వాడి ఉద్దేశం. రంగనాథన్ చదువుకోమని పోరితే తన మాటకారితనంతో తండ్రి నోరు మూయించేవాడు. ఒకనాడు జులాయిగా తిరిగి వచ్చిన కొడుకును రంగనాథం గట్టిగా తిట్టి, చదువుకోకపోతే ఎలా బతుకుతావురా అన్నాడు. నన్ను అనవసరంగా తిట్టకు, తండ్రుల కంటే లోకంలో కొడుకులే తెలివైన వాళ్ళు తెలుసా అన్నాడు పరమేశం కోపంగా. ఎలా అన్నాడు రంగనాథం అయోమయంగా. తండ్రుల కంటే కొడుకులే తెలివైన వారని నేను రుజువు చేస్తే ఇంకెప్పుడు నువ్వు నా జోలికి రాకూడదు సరేనా అన్నాడు పరమేశం. సరే చెప్పు అన్నాడు రంగనాథం. మేఘ సందేశం కావ్యాన్ని ఎవరు రాశారు అని అడిగాడు పరమేశం. కాళిదాస మహాకవి అన్నాడు రంగనాథం. రఘువంశం అని అడిగాడు పరమేశం. కాళిదాసే అన్నాడు రంగనాథం. కుమార సంభవం ఎవరు రచించారు అని అడిగాడు పరమేశం. అది కూడా కాళిదాసే అన్నాడు రంగనాథం. పరమేశం నవ్వి, చూసావా, వాటన్నిటినీ కాళిదాసే రచించాడు, మరి వాళ్ళ తండ్రి ఎందుకు రచించలేకపోయాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన కొడుకు అతి తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రంగనాథానికి. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.